ఈరోజు ప్రశ్న ఏంటి అంటే, ఉన్నత ఆవరణలోని ఆత్మలు ప్రేత రూపంలో ఉండాలనుకుంటాయా? అనేది ప్రశ్న. నిన్న నిన్న చివరి ప్రశ్న ఏంటి? చెడు ఆత్మలే ప్రేత రూపాన్ని పొందుతాయా? అని చెప్పేసి నిన్న చివరి ప్రశ్న మనం చదువుకున్నాము. వాళ్ళు కాదు అట్లేం లేదు అని చెప్పారు దానికి ఆన్సరు. అయితే ఇందులో ఏమని చెప్పారు? ఫస్ట్ ఏమో మనిషి రూపం శరీరం వదిలేటప్పుడు మనిషి, తర్వాత ప్రేత అంటే యాస్ట్రల్ బాడీ అనుకున్నాము. యాస్ట్రల్ బాడీ నుంచి ఆత్మలాగా మనం మారుతాము అని చెప్పారు. అయితే ఇప్పుడు ఇవాళ ఏమడుగుతున్నారు? నెక్స్ట్ ప్రశ్న ఉన్నత ఆవరణలోని ఆత్మలు ప్రేత రూపంలో ఉండాలనుకుంటాయా అని చెప్పేసి. అంటే హై లెవెల్‌లో ఉన్న ఆత్మలు కదా! వాళ్ళు ఆస్ట్రల్ బాడీలోనే ఉండాలని కోరుకుంటారా అని చెప్పి ప్రశ్న. సమాధానం లేదు. ఉన్నత ఆవరణ నుంచి వచ్చిన ఆత్మలు సాధారణంగా ప్రేత రూపంలో ఉండాలనుకోవు. వారు వీలైనంత త్వరగా ఆత్మలుగా మారాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నత ఆవరణలో ఉన్నారంటే వాళ్ళకు ఉన్నతమైన ఆధ్యాత్మిక విజ్ఞానం ఉంటుంది కాబట్టి, వాళ్ళ స్వరూపం ఏంటి? ఆత్మలమనే జ్ఞానం వాళ్ళకుంటుంది కాబట్టి, వీలైనంత తొందరగా శరీరం వదిలేసిన వెంబటే వీలైనంత తొందరగా వాళ్ళు ఆత్మల్లాగా మారాలనుకుంటారట. ఆత్మలోకంలో ఉన్న వ్యక్తి ప్రియతములకు ఆ వ్యక్తి భూలోకంలో చనిపోతున్నాడని తెలుస్తుంది. అందువల్ల అంటే ఎవరైనా ఆత్మలోకంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రియతమైన వాళ్ళు భూలోకంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు చనిపోతున్నారన్న విషయం వీళ్ళకు ముందుగానే తెలుస్తుందంట. అందువల్ల ఆ వ్యక్తి రాకకు ఈ ఆత్మలోక ఆత్మలు సిద్ధంగా ఉంటాయి. నేను ఒకసారి మీతో చెప్పాను గదా! మనకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళెవరైనా వాళ్ళకి బేబీ పుట్టబోతుంది అని తెలిస్తే మనం చక్కగా హాస్పిటల్‌కెళ్ళి ఇన్‌వైట్ ఆ బేబీని చూడ్డానికి ఎట్లా వెళ్తామో, ఎందుకెళ్తున్నాము? ఆ సోల్‌ని ఇన్వైట్ జేస్తున్నాం కాబట్టి ఇన్వైట్ జేయడానికెళ్తాం నిజానికి. అట్లానే మనం ఇక్కడి నుంచి ఎళ్ళిపోతున్నామంటే, వాళ్ళు చక్కగా సిద్ధంగా ఉంటారట మనకి వెల్కమ్ జెప్పడానికి. కొందరు ప్రియతములైతే ఆత్మలోకం వదిలి కూడా భూలోకానికి వచ్చి చనిపోబోతున్న ఆ వ్యక్తిని తీసుకువెళ్తారు. ఇంకా మరీ దగ్గర వాళ్ళైతే, ఇంకా క్లోజ్ వాళ్ళైతే, వాళ్ళు చక్కగా భూలోకంలోకొచ్చి మరీ విస్పీరతుల వాళ్ళ తాతయ్య వస్తారు గదా! అట్లా దగ్గర వాళ్ళైతే భూలోకానికి వచ్చి మరీ వాళ్ళని తీసుకెళ్తారట. అయితే ఇంకా ఏమంటున్నారు? ఇది ఒకవేళ ఇందులో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఏమంటున్నారు, హఠాత్తుగా చనిపోయినా, వాళ్ళు ఎవరైనా చంపినా, యాక్సిడెంట్‌లలో పోయినా, హఠాత్తుగా చనిపోతే, అది దైవ ప్రణాళికలో లేదు కనుక, ఆ ప్రమాదాలు, హత్యలు అట్లాంటివి జరిగితే మాత్రం రారు అని చెప్తున్నారు. ఎందుకంటే అది ప్రణాళికలో లేదు కాబట్టి, వాళ్ళకి ముందుగానే తెలిసే ఛాన్సెస్ లేదు. హఠాత్తుగా జరిగింది కాబట్టి, అట్లాంటి సందర్భాలలో మాత్రము రారు అనేది చెప్తున్నారు. అయితే ఈ ఆత్మ ఆ వ్యక్తి ఏ ఆవరణకు వెళ్ళాలో అక్కడకు తీసుకొని వెళ్తాయి. ఎవరు భూమిపైకి కొచ్చి ఈ ప్రియతమైన వాళ్ళు కిందికొచ్చి మరి భూమి మీదకొచ్చి తీసుకెళ్తారన్నారు కదా! ఎక్కడికి వాళ్ళు ఏ ఆవరణకైతే వెళ్తారో అక్కడికి తీసుకొని ఎళ్తారంట. చనిపోయిన వ్యక్తి ఆయన అంతరంగం వారు భూలోకంలో చేసిన పనులను బట్టి వారికి తగిన ఆవరణ ఏదో సూచిస్తుంది. వాళ్ళ అంతరంగమే వాళ్ళకి సరైన వాళ్ళ ఆవరణ ఏంటనేది వాళ్ళ అంతరంగమే చెప్తుంది. ఎవరో గైడ్ జేసి ఆ దారి, ఈ దారి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ అంతరంగమే వాళ్ళకి సూచిస్తుందంట. ఇది వినకపోవడం అనేది ఆ ఆత్మ యొక్క ఇష్టం. బలవంతం చెయ్యకూడదు. ఆత్మ గనక అంతరంగం మాట విని తగిన ఆవరణకు వెళ్తేనే మళ్ళీ ఆత్మ కాగలదు. అయితే ఇక్కడ కూడా మనకు ఫ్రీ విల్ అనేది ఉంటుంది అని మనం అనుకున్నాం కాబట్టి వాళ్ళకి అంతరంగం గైడ్ చేస్తుంది. గైడ్ చేసిన తర్వాత నువ్విప్పుడు ఒక 5 ఆవరణకు వెళ్ళాలి అనేది ఆ ఆత్మ గైడ్ చేసినప్పుడు వినకపోవడం అనేది ఆత్మ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎవ్వరు బలవంతంగా అందులో నువ్వు ఆవరణకు వెళ్ళాల్సిందే అని తోయడాలు అట్లాంటియి ఏముండవు ఇక్కడ. అయితే ఇంకేమంటున్నారు? నువ్వు ఆ ఆవరణకి వెళ్తేనే నువ్వు ఆత్మలాగా మారుతావు. లేదు అనంటే మనం ఇప్పుడు చూస్తాం గదా! ఈ యాస్ట్రల్ బాడీలోనే ఉంటారు. తెల్లగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. ఇవన్నీ మనం జూస్తూ ఉంటాం గదా! ఎందుకు అంటే మన యాస్ట్రల్ బాడీ అట్లా ఉంటుంది. లైట్‌గా కనిపిస్తుంది. వాళ్ళు ఆత్మలాగా కాకుండా వాళ్ళొక ప్రేతలాగా వీళ్ళు యాస్ట్రల్ బాడీని ప్రేత అంటున్నారు. అట్లనే ఉండిపోతారట. మన ఆవరణకెళ్తేనే మనము యాస్ట్రల్ బాడీ నుంచి ఆత్మలాగా ట్రాన్స్‌ఫార్మ్ అయితాము అనేది చెప్తున్నారు. ఆత్మలోకానికి వెళ్ళడానికి ఆత్మ అంగీకరించకపోతే అది ప్రేత రూపంలోనే ఉంటుంది.
ఎందుకంటే మీరు చనిపోయిన తర్వాత కూడా దేవుడు మీకు సంకల్ప స్వేచ్ఛను ఇస్తాడు గనక. అంత ఫ్రీ విల్ ఉంది మనకు. మనం దిగజారడానికి దాన్ని వాడుకుంటామా? ఎదగడానికి వాడుకుంటామా? అనేది మీ ఇష్టం ఇంకా. ఆప్షన్స్ మీ చేతిలోనే ఉంటాయి. ఎవ్వరు మాత్రం మిమ్మల్ని ఫోర్స్ చేయడం, బలవంత పెట్టడం అనేది అక్కడ ఉండదు అంటున్నారు. భూలోకంలో కంటికి కనిపించే ప్రేత రూపాలను దయ్యాలు అంటారు. ప్రేతాత్మలు దారి తప్పిన ఆత్మలు ఇవి. ఇవి ప్రేతాత్మలు దారి తప్పిన ఆత్మలు భూలోకంలో మీకు కనిపించేవి అంటున్నారు. అంటే వాళ్ళకు వెళ్ళాల్సిన చోటుకెళ్ళకుండా ఇక్కడే ఉంటారన్నట్టు. ఎందుకట్లా ఉంటారు అనంటే, కిందికెక్కడ వాళ్ళకి తెలుసు వాళ్ళ అంతరంగం ఏం చెప్తుంది, కిందికెళ్ళాలని చెప్తుంది కాబట్టి, అట్లా కింది ఆవరణకి వెళ్ళాల్సొస్తుందని చెప్పేసి భూమి మీదనే ఉంటారు అనేది మనం ఇంతకు ముందు గూడా చదువుకున్నాం గదా! అంతరంగం మాట విననివి ఇక్కడ భూమి మీద ఉండిపోతాయి. ఆత్మలుగా మారటానికి అంగీకరించనివన్నట్టు అవన్నీ. ఇలా చేస్తూ అవి వ్యతిరేక కర్మను కూడా పోగు చేసుకుంటాయి. వాళ్ళు వాళ్ళ ఆవరణకెళ్ళకుండా, వాళ్ళు ఆత్మలాగా మారకుండా యాస్ట్రల్ బాడీలోనే ఉంటూ భూమి మీదనే ఉన్నప్పుడు ఇంకా కర్మలు కూడా వస్తాయి. భూమి మీద చేసిన కర్మలు చాలనట్టు కొత్త కర్మలు కూడా వాళ్ళు పోగు చేసుకుంటారంట. వీరు మీరు ప్రేతాత్మలను చూడలేరు కానీ అవి మిమ్మల్ని చూడగలవు. అయితే ప్రేతాత్మలు ఆత్మలోకాన్ని చూడలేవు. ఇక్కడ వా ఆహ్, యాస్ట్రల్ బాడీలో ఉన్న వాళ్ళకు అందరూ కనిపిస్తారు. కానీ మామూలుగా మనుషులకు మాత్రము ఆ యాస్ట్రల్ బాడీస్ అనేవి కనిపించవు. ఇంకా వాళ్ళకి ఒక్కసారి అవకాశమొస్తుంది. వాళ్ళ ఆత్మలోకాన్ని కూడా చూడలేరంట. ఎప్పుడైతే నువ్వు చనిపోయిన వెంబటే నిన్ను గైడ్ చేయడానికొచ్చిన వాళ్ళు నీకు చూపించినప్పుడు నువ్వు చూడలేదనుకో, వెళ్ళడానికి ఇష్టపడలేదనుకో, ఇంక వాళ్ళకి ఆత్మలోకం అనేది కనిపించదు. వాళ్ళకి ఆ అవకాశం ఒకేసారొస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళ ఫ్రీ విల్‌ని వాడుకొని మేమక్కడికి రాము. మేమిక్కడే ఉంటాము అనన్నప్పుడు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళిక్కడే ఉండిపోతారు. ఇంక వాళ్ళకి ఆత్మలోకం అనేది కనిపించదు. అయితే ఇంకేమంటున్నారు, మాట వినకుండా ఆత్మలోకానికి వెళ్ళేందుకు అంగీకరించకపోవడంతో వాళ్ళకి ఆత్మలోకం కనిపించదు. అది ఒక నియమం అని చెప్తున్నారు. ఆత్మలోకానికి వెళ్దామని నిశ్చయించుకున్న తర్వాతనే మళ్ళీ వాళ్ళకది కనిపిస్తుందంట. ఇది కూడా ఆత్మకి ఒక పరీక్షనే. ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏంటి అనంటే, చెడు ఆత్మలు చనిపోయినప్పుడు కింది ఆవరణ నుంచి ఆత్మలోక ఆత్మలు వచ్చి చనిపోయిన వారిని తీసుకొని వెళ్తాయా? దీని ఉద్దేశ్యం ఏంటి? పైన వాళ్ళు ఉన్నత ఆవరణలో ఉన్న వాళ్ళ ఆత్మలొస్తారు, గైడ్ చేస్తారు, తీసుకెళ్తారు కదా! అట్లనే చెడు ఆత్మలు చనిపోయినప్పుడు కింది తలంలో ఉన్న ఆత్మలొచ్చి తీసుకెళ్తాయా? అసలేంటి దీని ఉద్దేశ్యము అనేది ప్రశ్న. సమాధానము భూలోకంలో ఒక చెడు ఆత్మ ఉన్న వ్యక్తి చనిపోతే, కింది స్థాయిలలో ఉండే సమూహ ఆత్మలు వచ్చి, ఆ చెడు ఆత్మను తీసుకొని వెళ్తాయి. అయితే, ఈ ఆత్మలు ఆధ్యాత్మికంగా కింది స్థాయిలో ఉంటాయి గనక, ఈ పని చేస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆత్మలు భూలోకం నుంచి ఒక కింది స్థాయి ఆత్మను ఆత్మలోకానికి తేవాలని అనుకుంటే, తమ ఆవరణలోని ఉన్నత ఆత్మ యొక్క అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కింది ఆవరణలో ఉన్నవాళ్ళు మాత్రము సమూహ ఆత్మ వచ్చి, సమూహంగా వీళ్ళు గ్రూప్ సోల్స్‌గా ఉంటారు కదా! అందుకే సమూహ ఆత్మ వచ్చి ఆ చెడు ఆత్మను తీసుకొనెళ్తుందంట. గ్రూప్‌కి కలిపి ఒకటే ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ వచ్చి తీసుకెళ్తుంది. అయితే వీళ్ళకి సరైన ఆత్మజ్ఞానం ఉండదు కాబట్టి, చాలా జాగ్రత్తగా వీళ్ళని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు ఇట్లా భూలోకంలో ఒక చెడు ఆత్మని తీసుకెళ్ళడానికి కిందికొస్తే, వాళ్ళకి పర్మిషన్ కూడా ప్రతి తలానికి ఒక ఉన్నత సదాత్మ ఉంటారు అని మనం చదువుకున్నాం కదా! వారి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంట. ఈ పని కోసం ఉన్నత సదాత్మ ఒక సహాయకుడిని ఎంపిక చేస్తుంది. చూడండిక్కడ, ఒక చిన్న పిల్లలకి మనం ఏదన్నా అప్పుడప్పుడే పనులు నేర్పాలన్నప్పుడు, మనం జాగ్రత్తగా దగ్గరుండి ఎట్లా నేర్పిస్తాము? చూస్తూ ఉంటాము చేస్తారా? లేదా అని. సేమ్ అట్లాంటి సిట్యుయేషనే. వాళ్ళకి సరైన జ్ఞానం ఉండదు కాబట్టి, వాళ్ళకు పనప్పచెప్పినా కూడా, వాళ్ళని జాగ్రత్తగా చూడడానికి కూడా ఒక ఉన్నత సహాయకుల అవసరం అనేది ఉంటుందంట. ఈ పని కోసం ఉన్నత సదాత్మ ఒక సహాయకుడిని ఎంపిక చేస్తుంది. ఆ సహాయకులు ఎవరు? ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే, వాళ్ళు నాలుగో ఆవరణలో ఐదో దశలో ఉన్నవాళ్ళు, అట్లానే ఐదో దశలో ఖచ్చితంగా 4, 5 ఆవరణలో ఉన్నవాళ్ళైనా, ఫిఫ్త్ స్టేజ్‌లో ఐదో దశలో ఉన్న వాళ్ళని ఈ సహాయకులుగా ఎంపిక చేస్తారు. వాళ్ళు అక్కడ సూపర్‌వైజర్‌గా ఉంటారన్నట్టు. వీళ్ళు చేస్తారా? ఎట్లా చేస్తారని చూడ్డానికి. చెడు ఆత్మలు తమ ఆవరణకు వెళ్ళేలా చూడటం వీరి పని. వీళ్ళు గ్రూప్సోళ్ళు కిందికొచ్చి ఈ చెడు ఆత్మని తీసుకెళ్ళేలాగా వీళ్ళు గైడ్ చేయడము, ఏదన్నా ఇక్కడేమన్నా మిస్టేక్స్ అయినా కూడా వీళ్ళు హెల్ప్ చేయడం అనేది వీళ్ళ పనంట.
ఇది ఒక పరీక్షలా చేస్తారు. ఈ ఆత్మలకు ఒక పనిని అప్పగించి చెయ్యమంటారు కూడా. ఈ బాధ్యతను నిర్వర్తించడం ద్వారా వారు మార్పును కోరుకుంటున్నట్లుగా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎదగడానికి ఇదొక అవకాశం. ఆ కింది తలంలో ఉన్న వాళ్ళకి కూడా. దాంతో వారిని మార్గంలోని వారి దా దీనితో వారిని మార్గంలోని ప్రతి దశలోనూ పరీక్షిస్తారు. వీళ్ళకు పరీక్షలాగా ఉపయోగపడుతుంది. వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నేర్చుకొని ఎదగడానికి ఉపయోగపడుతుంది ఇట్లాంటివి. కాబట్టి వీళ్ళెట్లా చేస్తున్నారు ఈ పనిని అనేది ఒక ఈళ్ళ మార్గంలో కూడా వీళ్ళను పరీక్షల్లాగా ఉపయోగపడి వీళ్ళని ఉన్నత తలానికి పంపించడానికి ఇవి ఇట్లాంటి సిట్యుయేషన్స్ మాకు హెల్ప్ అయితాయి అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్నొచ్చేసి మనం పుట్టినప్పుడు ఇటువంటి సహజమైన పురోగమనం వర్తిస్తుందా? మనం ఆత్మలుగా మొదలై, తర్వాత ప్రేత సత్తలై, చివరికి మానవులుగా తయారవుతామా? ఇప్పుడు చనిపోయేటప్పుడేమో ఫస్ట్ మానవ శరీరం నుంచి యాస్ట్రల్ బాడీ నుంచి సోల్‌గా మనం మారుతామని చదువుకున్నాం గదా! మరి అట్లనే పుట్టేటప్పుడు కూడా ఆత్మ రూపం నుంచి మళ్ళీ యాస్ట్రల్ బాడీలో నుంచి అప్పుడు మనిషిలాగా మనం మారుతామా అనేది ప్రశ్న. సమాధానము లేదు. అట్లా ఏం మారము. ఆత్మ భూలోకంలో జన్మించాలంటే ప్రేత దశలోకి వెళ్ళదు. వ్యక్తి ఆత్మ యొక్క వ్యక్తి ఆత్మ వ్యక్తి ఆత్మ, అంతరంగం 2 కలిసి భూలోకంలోని మానవ సత్తా యొక్క భౌతిక శరీరంలో ప్రవేశిస్తాయి. ఇవి 2 కలిసే ఉంటాయి అని మనం ఇంతకుముందు గూడా చదువుకున్నాం కదా! ఆత్మ, అంతరంగం 2 కలిసే భూలోకంలోని మానవ యొక్క భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంటే పరివర్తన ఆత్మసత్తా నుంచి మానవ సత్తకు నేరుగా జరుగుతుందన్నట్టు. ఆత్మ నుంచి డైరెక్ట్‌గా శరీరంలోకే వచ్చేస్తుంది. మళ్ళీ యాస్ట్రల్ బాడీ నుంచి సోలు ఇవేముండదు. కానీ వెళ్ళేటప్పుడు దీంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రము ఇట్లా వెళ్తుంది కానీ ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం డైరెక్ట్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఆత్మలు నెక్స్ట్ ప్రశ్న అండి. ఆత్మలు ప్రేత రూపంలో ఎందుకు ఉండాలనుకుంటాయి? దీనికి ఒక 5 పాయింట్లిచ్చారు. ఎందుకు ప్రేత రూపంలో ఉండాలనుకుంటాయి ఆత్మలు అనే దానికి. మొదటిదొచ్చేసి ఇవి భౌతిక ప్రపంచంపై అత్యంత మమకారం కలిగి ఉంటాయి. అంటే చనిపోయిన తర్వాత డైరెక్ట్ ఆత్మలాగా ఎళ్ళిపోకుండా ఎందుకు ప్రేత రూపంలో ఉండాలనుకుంటాయి అని అడిగిన ప్రశ్నకి ఎందుకుంటాయి? అవి భౌతిక ప్రపంచం పైన అత్యంత మమకారం కలిగి ఉంటాయి. రెండో ప్రశ్న భూ రెండో పాయింట్ భూలోకంలోని తమ ప్రియతములను రక్షించాలనుకుని అదే భౌతిక ప్రదేశాన్ని ఆక్రమిస్తే తాము సాయం చేయగలుగుతామనే అపోహలో కూడా ఉండటం వల్ల వాళ్ళు ఈ యాస్ట్రల్ బాడీలోనే ఉండాలనుకుంటారంట. ఫస్ట్‌దొచ్చేసి ఇక్కడున్న వాటి మీద మమకారం. రెండోదొచ్చేసి వాళ్ళిష్టమైన వాళ్ళకి సహాయం చేయాలని అది కూడా మమకారమే. ఇక్కడుండి భూమి మీద ఉంటే వాళ్ళకి మేము హెల్ప్ చేయొచ్చు అనుకోని వాళ్ళు భ్రమ పడతారు అంటున్నారు. మూడో పాయింటొచ్చేసి ఆత్మలు కింది స్థాయి ఆధ్యాత్మిక ఆవరణకు వెళ్ళవలసి ఉంటుందని వారి అంతరంగం వారికి చెబుతుంది. అక్కడికి వెళితే కష్టపడవలసి ఉంటుంది గనక అలా చేయటం వాళ్ళకిష్టముండదు. ఇది మూడో పాయింటు. చనిపోయిన తర్వాత నేను కిందికెళ్తాను కాబట్టి, అమ్మో! నేనింకా కిందికెళ్ళి కష్టాలు పడాలి. ఇక్కడుంటేనే బెటర్ అని చెప్పేసి అట్లా కూడా ఉండొచ్చు. వారికి ఎందుకట్లా అంటే వారికి ఫ్రీ విల్ సంకల్ప స్వేచ్ఛ ఉంది కనుక వారిలా చేయవచ్చు. అయితే ఒక ఆత్మ గనక ప్రేత రూపంలో ఉండాలనుకుంటే, ఆ ఆత్మ కిందికి పడిపోతూనే ఉంటుంది. వ్యతిరేక కర్మలను పోగు చేసుకుంటూ ఉంటుంది. కిందికి పడిపోతూ ఎన్ని రోజులు నువ్వు ఆత్మలాగా మారకుండా భూమిని పట్టుకొనే ఉంటావో, అన్ని రోజులు నువ్వు చెడు కర్మను పోగు చేసుకుంటూనే ఉంటారు అంటున్నారు. ఒక వ్యక్తి తన అంతరంగం యొక్క మాట వినకుండా ఆధ్యాత్మిక నియమాన్ని ఉల్లంఘించటమే దీనికి కారణం. అంతరంగం ఏం చెప్తుంది? నువ్వు పలానా ఆవరణకు వెళ్ళాలి అని చెప్తుంది. కానీ ఈ భౌతికమైన మైండ్ ఏం చెప్తుంది? లేదు లేదు ఇక్కడే ఉందాం, అక్కడికెళ్తే కష్టంగా ఉంటుందని చెప్తుంది కాబట్టి, ఆ ఫ్రీ విల్‌ని వాడుకొని చక్కగా భూమి మీదనే ఉంటాడు. దాని ప్రతిఫలంగా ఖచ్చితంగా అన్ని రకాల కర్మలను మూటగట్టుకుంటాడు. ఇక్కడ వ్యక్తి మానవ శరీరం నుంచి ప్రేత శరీరం నుంచి ఆత్మగా మారడం అనే సహజమైన పురోగమనాన్ని అతడు పాటించట్లేదు. ప్రకృతి నియమాన్ని ఉల్లంఘిస్తున్నట్టుగానే అన్నట్టు. కాబట్టి దానికి ఆయన కర్మను అనుభవించాల్సి ఉంటుంది. లేదు ఇంకా నాలుగో పాయింటొచ్చేసి ఆ వ్యక్తులు గనక చెడు ఆత్మలైతే వారు ప్రేత రూపంలో ఉండాలనుకుంటారు.
భూలోకంలోని మానవులకు హాని చేయాలనుకుంటారు. ఇంకొక పాయింట్ ఏమంటున్నారు, వాళ్ళు ఇక్కడే ఉండి దయ్యాల్లాగా ఎవరైతే వాళ్ళని బాధపెట్టిన వాళ్ళుంటారు కదా! వాళ్ళ మీద కక్షతోటి, కోపంతో వాళ్ళకి హాని చేయడానికి కూడా ఇక్కడే ఉండాలనుకుంటారంట. ఇలా మరోసారి ప్రేతాత్మ ఆధ్యాత్మికంగా పడిపోయి వ్యతిరేక కర్మను పోగు చేసుకుంటుంది. ఇట్లా గూడా మళ్ళీ కర్మనే. నువ్వు నీ ప్లాన్‌ను పాటించకుండా ఇక్కడుండిపోతే కర్మను మూటగట్టుకుంటావు. నువ్వు వేరే వాళ్ళను పీడించడానికున్నా అట్లా వాళ్ళని పీడిస్తున్నావు కాబట్టి కర్మను మూటగట్టుకుంటావు. ఇంకా ఇవి 2 పాయింట్లు. ఇంకో పాయింట్ ఏం జెప్పారు? నీకిష్టమైన వాళ్ళ కోసం వాళ్ళని ఏదో సేవ్ జేస్తా, నేనిక్కడే ఉంటా అనుకోవడం ఇంకొకటి. ఇంకొకటి ఏమంటున్నారు? మమకారం వస్తువుల మీద గానీ, వే ఇల్లుల మీద గానీ, భూముల మీద గానీ, మనుషుల మీద గానీ మమకారంతో అయినా ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళు ఉండాలనుకుంటారు. ఇంకా చివరి పాయింట్ ఏం జెప్తున్నారు? వీళ్ళు ప్రేత రూపంలో ఎందుకుండాలనుకుంటారు అనే దానికి అంటే, భూలోకంలో ఉన్నప్పుడు వారికి మాదక ద్రవ్యాలు వాడటం, మద్యం తాగటం వంటి దురవ దుర అలవాట్లు ఉంటాయి. దాంతో అదే అనుభవం కావాలని పదే పదే అనుకొని, వాటికి బానిసలై మనుషులను పట్టుకొని ఉంటారు. బాగా తాగేవాడు చచ్చిపోతే పట్టుకొని ఉంటాడన్నట్టు. వాడు తాగుతున్నాడు కాబట్టి వాడిని పట్టుకొనుంటే వీడికేదో తాగే అనుభవాన్ని పొందొచ్చు అని చెప్పేసి. అట్లా కూడా భూమి మీద ఉంటారు అనేది చివరి ఐదో పాయింట్. ఈ చనిపోయిన వాళ్ళు ఎందుకు ఆత్మల్లాగా మారరు? ఆస్ట్రల్ బాడీలోనే ఎందుకు ఉంటారు అనడానికి 5 పాయింట్లు ఇచ్చారండి. నెక్స్ట్ ప్రశ్న, మీ భౌతిక మనస్సు ఉపచేతనాత్మక మనస్సుతో సహకరించేలా ఎలా చేయగలరు? అంటే మన ఫిజికల్ మైండ్ మన అంతరంగంతో సహకరించేలాగా ఎలా చేయగలరు అనేది ప్రశ్న. సమాధానం, మీ భౌతిక మనస్సు స్వభావాన్ని మీరు తెలుసుకోవాలి. మీ మీ మైండ్ యొక్క స్వభావం ఏంటి? అది ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మొదటగా మీరు తెలుసుకోవాలి. అప్పుడు అంతరంగం ఆధ్యాత్మికమైనది. ఏమంటున్నారు? అంతరంగం అనేది ఆధ్యాత్మికమైనది, సకారాత్మకమైనది. అట్లయినట్లయితే భౌతిక మనస్సు ప్రాపంచికమైనది, వ్యతిరేకమైనది లేదా నకారాత్మకమైనది. ఇక్కడ మీరు మీ భౌతిక మనస్సు యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి అన్నారు కదా! ఎట్లా అంటే ఉపచేతనాత్మక మనస్సు ఆధ్యాత్మికమైంది, సకారాత్మకమైంది అయినట్లయితే భౌతిక మనస్సు ప్రాపంచికమైంది, వ్యతిరేకమైనది లేదా నకారాత్మకమైనది. ఈ రెండిటి మధ్యలో తేడాలు ఇట్లా మీరు తెలుసుకోవచ్చు అంటున్నారు. ఇదేమో మన అంతరంగమేమో ఎప్పుడూ ఆహ్, సకారాత్మకంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైంది. భౌతిక మనస్సేమో ఎంతసేపు ప్రాపంచికమైంది, వ్యతిరేకమైంది, నెగెటివ్‌గానే థింక్ జేస్తూ ఉంటుంది. వ్యతిరేకంగానే ఆలోచిస్తూ ఉంటుంది. ప్రాపంచికంగానే ఆలోచించే ఆలోచనలన్నీ మన మైండ్ నుంచొస్తున్నాయి. ఏవైతే సకారాత్మకంగా పాజిటివ్ థాట్సు, ఆధ్యాత్మికమైనయన్నీ మన అంతరంగం నుంచి వస్తున్నట్టుగా మనము తెలుసుకోవచ్చు. దీనిని పర్యవేక్షించకపోతే అది మిమ్మల్ని కిందికి పడతోస్తుంది. ఏ ఆలోచనలు దేని నుంచొస్తున్నాయనేది మీరు ఎరుకతో అబ్జర్వ్ చేయకపోతే, మీరు కన్‌ఫ్యూజ్ అయిపోయి కిందికి పడిపోతారు. ఇందులో నా అంతరంగం నుంచొచ్చిన మెసేజ్ ఇది అనుకోని, బాహ్యంగా మైండ్ నుంచొచ్చిన మెసేజ్‌ని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. ఇక్కడ ఉదాహరణ కూడా ఇస్తున్నారు. ఏమని? మీరొక పాపం చేస్తే, మీరు తప్పు చేశారని మీ అంతరంగం హెచ్చరిస్తుంది. ఆ తప్పును సరిదిద్దుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నప్పుడు, పాఠం నేర్చుకున్నప్పుడు మీ భౌతిక మనస్సు అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రవేశపెడుతుంది. అదేంటి? అత్యంత శక్తివంతమైన ఆయుధం అహం. అహం అంటే చెప్పాను కదా! నేను చేస్తేనే ఇది కరెక్ట్‌గుంటది. నేనే నీట్‌గా చేస్తా. నేనే పర్ఫెక్ట్. నేను చేసేదన్నీ కరెక్టే. నేను కాబట్టి ఇట్లా చేయగలిగాను. నేనే గొప్ప. నేనిక్కడ లేకపోతే ఇది కాదు. ఇవన్నీ నేను అని మనము అనుకునే ప్రతి ఆలోచన అహం నుంచొచ్చిందే. ఇక్కడ ఎప్పుడొస్తుంది? ఇది ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటున్నారు అనంటే, మనం ఒక పాపం చేసి, తప్పు చేశామని చెప్పేసి, మనం రియలైజ్ అయ్యి, మనకు అంతరంగం హెచ్చరిస్తుంది. "నువ్వు చేసిన పని తప్పు. నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సింది" అని అంతరంగం చెప్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? తప్పును సరిదిద్దుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నప్పుడు,
పాఠం నేర్చుకుంటున్నప్పుడు అప్పుడు మీ మైండ్ ఏం చెప్తుంది అనంటే, మీ అహాన్ని నువ్వేంటో తప్పు చేశావని నీకు నువ్వే అనుకుంటున్నావు. నువ్వు కరెక్ట్‌గా మాట్లాడావు. నువ్వు చేసింది కరెక్టే. ఇట్లా చెప్తేనే వాళ్ళకర్థమవుతది. ఈ విధంగా మాట్లాడితే ఇది ఎక్కడి నుంచొస్తుందంటే మన బాహ్యం నుంచొస్తుంది. అది చెప్తున్నారు ఎగ్జాంపుల్‌గా. ఈ అహం మీరు చేసిన తప్పు పనిని సమర్థిస్తూ, మీరు తప్పు చెయ్యలేదని, సరైందే చేశారని మిమ్మల్నెప్పుడూ నమ్మిస్తూ ఉంటుంది. తెలివైన తర్కసహనమైన వాదన వినిపించి మీరు నోరెత్తకుండా చేస్తుంది. ఈ మనల్ని సాటిస్ఫై చేస్తుందన్నట్టు. మనకు ఫస్టు అరే! నేనట్లా చేయకుండా ఉండాల్సిందే అనిపిచ్చి మనం వెంబటే మనం రియలైజ్ అయ్యే లోపే ఈ ఈ బాహ్యమైన మైండ్ ఎంటర్ అయ్యి నువ్వు కరెక్ట్‌గా చేశావు. నువ్వు కరెక్ట్‌గా మాట్లాడావు. నువ్వు అట్లనే జేయాలి. అట్లా చేస్తేనే కరెక్టు అని చెప్పేసి మనల్ని సాటిస్ఫై చేసేలాగా, మన ఈగోని సాటిస్ఫై చేసేలాగా అది మనకు చక్కగా నోరెత్తకుండా, మనం ఏం మార్పు చెందకుండా ఉండేలాగా అది మనకు సలహాలిస్తూ ఉంటుంది అంటున్నారు. మీ అంతరంగం స్వరం పెరిగి బయటికి చెప్తుంది. కాదు అని చెప్పేసి. కానీ మీ మైండ్ ఏం జెప్తుంది? మన చెప్పిన కారణాలతో దాని నోరు మీరు మూయిస్తారు. ఇది అంతరంగం ఈ మన లోపల ఈ థాట్స్ వచ్చిన వెంబటే అంతరంగం ఇంకొంచెం గట్టిగా చెప్తుందంట. లేదు నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సింది అని. అప్పుడు ఇదేం జేస్తుంది మళ్ళీ ఫిజికల్ మైండు, అప్పుడు అది కారణాలన్నీ చెప్పి నీ నోరు మూయించేస్తుంది. అప్పుడు దీన్ని అంతరంగమే సైలెంట్ అయిపోయేలాగా చేస్తుంది. తర్కాన్ని చూపించి మీరు సరిగ్గానే చేశారు అని చెబుతుంది. అట్లా చెప్తేనే వాళ్ళకర్థమవుతది. అట్లా చేస్తేనే కరెక్టు అనేది ఈ భౌతికమైన మైండ్ చెప్పిన దాన్నే మనం కరెక్ట్ అనుకుంటాం. అది సరైంది అని చెప్పేసి మనమే దాంతో సాటిస్ఫై అయిపోతామన్నట్టు. ఈ దీని ద్వారా మనం పాఠాలు నేర్చుకోవడానికి మనకి సమయం ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్నొచ్చేసి తర్కం అంటే లాజిక్. తర్కం చెడ్డదని మేమనడం లేదు. కానీ తర్కము, సత్యము ఒకటి కావు. ఇది ప్రశ్న గాదండి. ఇందులోనే హైలైట్ చేసి చెప్తున్నారు. ఏమంటున్నారు? తర్కం అనేది మన మైండ్ తర్కము చేసి మీకు చూపిస్తుంది అని చెప్పారు గదా! తర్కాన్ని చూపించి మీరు సరిగ్గా చేశారన్నది మిమ్మల్ని నమ్మిస్తుంది అని చెప్పి. అయితే మేమిట్లా అది తర్కం చేయడం, లాజిక్స్ చూపిచ్చడము, లాజికల్‌గా మాట్లాడడము, చేయడం అనేది తప్పని మేమనట్లే. అదేదో చెడ్డది అని మేమనట్లేదు కానీ, తర్కము సత్యమైతే కాదు. సత్యం వేరు, లాజిక్ అనేది వేరు. ఇవి 2 ఒకటి కాదు అనేది మేము చెప్తున్నామంటున్నారు. దురదృష్టవశాత్తు సత్యం నుంచి పారిపోవడానికి జనం తర్కాన్ని ఉపయోగిస్తారు. భౌతిక మనస్సు తర్కాన్నిస్తుంది. అంటే సత్యం నుంచి పారిపోవడానికి, మన అంతరంగం చెప్పే విషయం నుంచి పారిపోవడానికి జనాలేం జేస్తారు అంటే, ఈ బాహ్యమైన మైండు అదెప్పుడూ లాజిక్‌ని, తర్కాన్ని పట్టుకొనుంటుంది కాబట్టి, దాన్ని పట్టుకొనుంటారు. ఆ సత్యాన్ని నుంచి దూరంగా పారిపోవడానికి ఈ లాజిక్‌ని వాడతారు అంటున్నారు. మీ అంతరంగం సత్యం చెబుతుంది ఎప్పుడు. మళ్ళీ ఇక్కడ గూడా ఒక ఉదాహరణ ఇచ్చారు. దురాకర్షణకి గురైతే భౌతిక మనస్సు సమర్థిస్తుంది. అంటే ఏదైనా చెడ్డ వాటికి మనము అట్రాక్ట్ అయినప్పుడు మన భౌతికమైన మనస్సు ఏం చేస్తుంది అనంటే సమర్థిస్తుందంట. అదే దురాకర్షణ మీ కోరిక కాదని అత్యవసరమని మిమ్మల్ని నమ్మిస్తుంది. మన మైండ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదో ఒక తినడానికి సంబంధించిందో ఏదో ఒక దురాకర్షణకి లోనైనప్పుడు మన మైండ్ ఏం చెప్తుందంట, వీళ్ళు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. అది నీకు అత్యవసరం నువ్వది చెయ్యాలి అని నమ్మిస్తుందంట. ఇంకేం జెప్తుంది? దురాకర్షణ ఆధ్యాత్మికంగా తప్పేమి కాదని కూడా చెప్తుందంట అది. అంతేకాకుండా ఈ దురాకర్షణ తప్పుదారి పట్టించే కోరిక అని చెప్పకుండా దాని గురించి నిజం దాచిపెడుతుంది. ఇది తినడం వల్లనో, తాగడం వల్లనో నీకిట్లాంటి నీకి హాని కలుగుతుంది. ఇది సరికాదు అని చెప్పడానికి బదులు, దానివల్ల నీకు ఆరోగ్యమొస్తుంది. నువ్వు యాక్టివ్‌గా ఉంటావు. ఇట్లాంటి మాటలన్నీ చెప్తూ ఉంటుంది. మన ఫిజికల్ మైండు అని చెప్తున్నారు. భౌతిక మనస్సుకున్న మరో ఆయుధం సందేహించడం. ప్రతి దాన్ని ప్ర డౌట్ పడ్డం అనేది దానికున్న ఒక ఆయుధం. మనకెప్పుడు అనుమానమొస్తుంది అనంటే అది లోపల నుంచి కాదు. ఇక్కడి నుంచే వస్తుంది. మైండ్ నుంచొస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. మీ విశ్వాసాన్ని, విచక్షణను సవాలు చేసే విధంగా అది సందేహమనే బీజాన్ని మీలో నాటుతుంది. ఉపచేతనాత్మక మనసు సత్యపీఠం. దానికి అన్నీ తెలుసు. సందేహాన్ని పోగొట్టుకోవటానికి అది మీకు సహాయం చేస్తుంది. అయితే అది మీ ఆత్మను నడపడానికి మీరు దానిని అనుమతించాలి.
సందేహం అనే విత్తనాన్ని పెంచి పోషించితే ఆత్మలోకంతో మీకున్న సంబంధం అనేది నిదానంగా తెగిపోతుంది. ఎందుకంటే సందేహం వల్ల ముఖ్యంగా ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దేవుడంటే నాకు నమ్మకం ఉందా? ఉపచేతనాత్మక మనస్సు మీ యజమాని కనుక దాని మాట వినండి. అది మీ జీవాత్మకు, పరమాత్మకు సంబంధాన్ని ఏర్పరుస్తుంది. భౌతిక మనస్సుకు బలహీనతలుంటాయి. ఈ జన్మలో మీ లక్ష్యం ఒకటే. మీ అంతరంగంని పెంపొందించుకుంటూ ఈ బలహీనతలను పారుదోలడం. సందేహం అనేది మన లోపల ఒకసారి ఏదన్నా సందేహం వచ్చినప్పుడు వెంబటే దానికి సంబంధించి మనం తెలుసుకొని వెంబటే దాన్ని క్లియర్ చేసేసుకోవాలి. దాన్ని పట్టుకొని మనం ఎక్కువ రోజులు లాగుతున్నాము, ప్రతి దాన్ని అదే సందేహంతో చూస్తున్నాము అంటే మన మన లోపల లాజికల్ మైండ్ అనేది అది బలంగా తయారవుతుంది అనేది. అంతరంగం అనేది చిన్నగా చిన్నగా అది క్వైట్‌గా అయిపోతుంది అని అర్థము. అందుకనే ఎప్పుడైతే మీరు సందేహంతో ఎక్కువ రోజులు ఉంటారో మీకు ఆత్మలోకంతో కనెక్షన్ అనేది కట్ అవుతూ వస్తుంది అనేది చెప్తున్నారు. భౌతిక మనసుకున్న అత్యంత హానికరమైన లక్షణం ఏమిటంటే, తొందరగా దుర అలవాట్లకు లోనై అవే సౌకర్యవంతంగా అనిపించడం అనేది, ఇది మన మైండ్‌కున్న అత్యంత హానికరమైన లక్షణం అంటున్నారు. అదిలా అంటుంది. మన మైండ్ ఏమంటుందట, నాకు పొగరుగా ఉండటం అంటే ఇష్టం. ఎందుకు మారటం అంటుంది. మన అంతరంగం ఎన్నడూ తన మార్గాలను స్థిరంగా ఉంచుకోదు. అది పెరుగుతూ ఉంటుంది. అంటే నేనిట్లనే ఉంటా. నేనింతే అని మాట్లాడేదేంటి? మన మైండ్ మాట్లాడుతుంది. అంతరంగం కాదు. అంతరంగం ఎప్పుడైనా అది స్థిరంగా ఉంచుకోదంట. అది ఎప్పుడూ మార్పుకు ఒక ప్రవాహంలాగా మారడానికి సిద్ధంగా ఉంటుంది. కొత్త కొత్తవన్నీ చూడ్డము, కొత్తవి నేర్చుకోవడము అది అంతరంగానికి ఇష్టము అంటున్నారు. ఉపచేతనాత్మక మనసు ఎన్నడూ తన మార్గాలను స్థిరంగా ఉంచుకోదు. అది పెరుగుతూ ఉంటుంది. మీ తోటి వారిని మోసగించవద్దు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు. ఏమంటున్నారు? మీ తోటి వారిని మోసగించవచ్చు. మిమ్మల్ని కూడా మీరు మోసం చేసుకోవచ్చు కానీ, దేవుడిచ్చిన అంతరంగాన్ని మాత్రము మీరు ఎన్నడూ మోసం చేయలేరు. వ్యక్తికి సంబంధించిన ఆకాశిక రికార్డులలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం చేర్చేది కూడా మీ అంతరంగమే. మనుషులు తమను దేవుడు శిక్షిస్తున్నాడనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే, తప్పు చేసినప్పుడు వారి అంతరంగమే వారిని శిక్షిస్తుంది. ఎందుకంటే, వారి స్వభావం వాటికి బాగా తెలుస్తుంది. ఆత్మలోక స్మృతి, గత జన్మల స్మృతి మీకు లేకుండా మన భౌతిక మనస్సు అడ్డుకుంటుంది. ఈ ఫిజికల్ మైండ్ అనేది ఆత్మలోకం నుంచి గత జన్మల గురించిన మెమోరీస్ అన్నింటినీ అడ్డుకుంటుంది. మన దాకా రాకుండా. మీ అంతరంగానికి ఆత్మలోక జ్ఞాపకాలనేవి ఉంటాయి. భూలోకంలో మీరు ఎత్తిన జన్మలన్నింటికి సంబంధించిన ప్రతి వివరము దానికి తెలుసు. మన అంతరంగానికి ఇప్పటికి మనం ఎన్ని జన్మలు ఎత్తాము, ఎట్లాంటి పనులు చేశాము, ఎట్లాంటి ఉన్నత జన్మలు తీసుకున్నాము, ఎంత హీనమైన జన్మలు తీసుకున్నాము, ప్రతి మన చరిత్ర అంతా మన అంతరంగంలో ఉంటుంది. కానీ ఈ సమాచారాన్ని భౌతిక మనస్సు కింది కారణాల వల్ల చెప్పడం కుదరదు. ఈ ఏమంటున్నారు? ఈ విషయాలన్నీ మీ భౌతిక మైండ్‌కి ఈ కారణాలన్నీ చెప్పడం అనేవి కుదరవు అని చెప్పేసి కొన్ని కారణాలిచ్చారిక్కడ. 4 చెప్తున్నారు. ఎందుకు కుదరదు? చిట్టా అంత ఎక్కడో లేదు. మనం ఎక్కడో పెట్టుకొని రాలేదు. అంతా మన అంతరంగంలోనే ఉంది. కానీ అంతరంగం నుంచి మన బాహ్యమైన మైండ్‌కి ఎందుకు రాదు అంటే 4 కారణాలు. మొదటిది, మీ గత జన్మలోని పాపాలు మీకు తెలిస్తే ఆ స్మృతులు మిమ్మల్ని వెంటాడి ఎదగకుండా ఆపుతాయి. దీనికి ఉదాహరణగా వీళ్ళేమంటున్నారు, గత జన్మలో మీరెవరినైనా బాగా బాధపెడితే, ఆ అపరాధ భావన ఈ జన్మలో మీరు భరించలేనిదై మిమ్మల్ని మీరు క్షమించుకోలేకపోవచ్చు. అన్ని ఆత్మలు చీకు చింత లేకుండా ప్రయాణం ఆరంభించాలని దేవుడి కోరిక. అందుకనే అంటే మనం గతంలో కొన్ని హీనమైన జన్మలు కూడా ఎత్తుంటాము. ఘోరమైన కర్మలు, తప్పుడు పనులు చేస్తూ ఉండుంటాం. ఏ రౌడీలాగానో, రాక్షసుల్లాగానో. ఇప్పుడున్న మనస్థితిలో అప్పుడు చేసిన ఘోరమైన పనులు మనకు గుర్తుంటే, మనం అసలు ఈ స్థితిలో ఉన్న మనస్తత్వంతో మనం వాటిని అసలు డైజెస్ట్ చేసుకోలేము, తట్టుకోలేము. అందుకని ఆత్మకి దేవుడి కోరిక ఏంటి అంటే, మీరు చీకు చింత లేకుండా ఈ జన్మలో తీసుకోవాల్సిన అనుభవాలు పొందడాని కోసమని మీకోసము ఈ ఈ ఈ స్థితిలో
మీకు ఆ స్మృతి లేకుండా ఉంచుతున్నాము అనేది మొదటి పాయింట్. రెండోది, మీ భౌతిక మనస్సు పరిమితమైంది. మీ అంతరంగంకు తెలిసిన అన్ని విషయాలు అది అర్థం చేసుకోలేదు. అంతరంగానికి అన్నీ అది అది ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి, దానికున్నంత అంత బ్రాడ్‌గా, అంత విశాల దృక్పథంతో మన మైండ్ అనేది ఉండదు. అది చాలా చిన్నది. అది పరిమితమైంది కాబట్టి, అది అన్ని విషయాలను అర్థం చేసుకోలేదు. అందుకని మీ భౌతికమైన మైండ్‌కు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మూడోదొచ్చేసి, ఆత్మలోకం గురించి, అక్కడి సంతోషం, శాంతి గురించి గుర్తు ఉంటే భూలోకంలో ఒక్క సెకను కూడా జీవించి ఉండలేరు. ఆత్మలోకానికి వెళ్ళిపోవాలనే తపన మిమ్మల్ని భూలోకంలో నిలవనీయదు. అది కూడా ఒక కారణమని చెప్తున్నారు. అది మీరు మంచి ఆవరణలో ఉంటే అట్లా ఉంటుంది అనేది ఇంకో కారణం. నాలుగోది, మీ భూలోక జీవితం ఒక పరీక్ష. పరీక్ష గురించి మీకు ముందుగా తెలిసిపోతే భూలోక ప్రయాణానికి అర్థం ఉండదు. ఎగ్జామ్ రాయడానికి ముందే మనం క్వెషన్ పేపర్ అంతా మనకు తెలిసుందనుకోండి, ఇంకా ఎగ్జామ్ రాయడము, రిజల్ట్స్ ఇవన్నీ ఉపయోగం లేని పని కదా! ఫలితం ఉండదు కాబట్టి, మీరు భూలోక జీవితం అనేది ఒక ఒక పరీక్ష. పరీక్ష గురించి మీకు ముందుగానే తెలిసిపోతే భూలోక ప్రయాణానికి అసలు అర్థమే ఉండదు. పైగా మీకు ముందుగానే చెబితే అది పరీక్ష కూడా అవ్వదు. దాన్ని పరీక్ష అనరు. భూలోకంలో అనుభవం సంపాదించడానికి, ఆత్మకు శిక్షణనివ్వడానికి, పైకి ఎదగడానికి, ఆత్మను పరిశుద్ధం చేసుకోవడానికి మీరు భూలోకానికి వెళ్లారు. ఎందుకెళ్ళాం మనము? ఆత్మకు శిక్షణనివ్వడానికి, మనం పైకి ఎదగడానికి, ఆత్మలో ఆత్మకి ఆత్మని పరిశుద్ధం చేసుకోవడానికి, సరికాని గుణాలతో మునిగిపోయి ఉంది కదా! దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి మీరు భూలోకానికి వెళ్లారు. గత జన్మలు గుర్తుకుంటే అవే తప్పులు మళ్ళీ మీరు చెయ్యరు. అంటే ఇప్పుడు మనం గత జన్మలో ఇప్పుడు మనకి మితిమీరిన ఆశ ఉందనుకోండి. నేను ఆ ఆశను ఆ మితిమీరిన ఆశ అనే గుణాన్ని నేను పోగొట్టుకోలేదు. ఉంది. దాని మీద దానిని నేర్చుకోవడానికి నేను గత జన్మలో ప్రయత్నం చేశా. కానీ నేర్చుకోలేదు. మళ్ళీ అదే నేర్చుకోవాల్సిందే కాబట్టి ఈ జన్మ ఎత్తాను. ఇప్పుడు నేను గత జన్మ గురించి నాకు ముందే తెలిసిందనుకోండి, నేనిక్కడ ఏం నేర్చుకోలేను. కాబట్టి అందుకనే గత జన్మలు గుర్తుంటే అవే తప్పులు మీరు మళ్ళీ చెయ్యరు. ముందుగానే మీకు హెచ్చరిక ఉంటుంది గనక ఆ తప్పులు చెయ్యరు. అప్పుడు నిజమైన ఎదుగుదల అనేది ఉండదు. మీ మీ జీవితం సాంకేతికం అయిపోతుంది. ఒక మిషన్ లాగా అయిపోతుంది. అంటే దీని తర్వాత ఇది జరుగుతుంది. ఇదైతే ఇది జేస్తే ఇదవుతుంది అనేది మనకు ముందే తెలిసిపోతుంది కాబట్టి మనం జీవించలేము. ఏదో ఒక మిషన్‌లలాగా బటన్ నొక్కితే ముందుకు కదిలినట్టుగా అయిపోతాం. మీ ఎంపికలు యాంత్రికంగా ఉంటాయి. మీరు యంత్రంలా జీవిస్తారు ఇట్లా తెలిస్తే. ఇంకేమంటున్నారు, భూలోకంలో కొన్ని ఆత్మలకు ఇతరుల కన్నా మరింతగా పరిణితి చెందిన అంతరంగం అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఆత్మలకు భూలోకంలో తమ గత జన్మలు గుర్తుంటాయి. వారికి ఆత్మలోక స్మృతులు కూడా ఉంటాయి. కానీ ఇది చాలా అరుదు. నిర్దిష్ట కారణంతో జనానికి నమ్మకం కలిగించడానికి, దైవిక జ్ఞానాన్ని వ్యాప్తి చెందించడానికి, సహకరించడానికి, ఇలా జరగడానికి ఈ అనుమతి అనేది ఇస్తారు అంటున్నారు. వీళ్ళకు కొన్ని ఆత్మలకు మాత్రము వాళ్ళ అంతరంగం బాగా ఓపెన్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళ గత జన్మలు గుర్తుంటాయి. ఎందుకుంటాయి అంటే వాళ్ళ ఆత్మలోకం యొక్క స్మృతులు కూడా గుర్తుంటాయి. ఇది చాలా రేర్‌గా జరుగుతుంది. కానీ దానికి కారణం ఏంటిది అంటే జనాలందరికీ కూడా నమ్మకాన్ని కలిగించాలి. గత జన్మలున్నాయి, ఆత్మలోకాలున్నాయి. ఇదో అని ఇట్లాంటి దైవిక జ్ఞానాన్ని వ్యాప్తి చెందించడానికి వీళ్ళకి జ్ఞానం ఉండడం అనేది సహకరిస్తుంది. అందుకని మా ఉన్నత సదాత్మలు అట్లా వాళ్ళని అనుమతించారు. వాళ్ళకా స్మృతి ఉంచడము అనేది నాలుగో పాయింట్ అండి. ఇంకా చివరిది కాదు. నెక్స్ట్ ప్రశ్న. వ్యక్తి ఉపచేతనాత్మక మనసు తెరుచుకొని ఉండకపోతే ఆ వ్యక్తి ఎలా మారతాడు? ఆయన అంతరంగం అనేది తెరుచుకొని ఉండకపోతే ఆ వ్యక్తి ఎలా మారతాడు అనేది ప్రశ్న. ఇక్కడ మళ్ళా సూరదాస్ కథను ఉదాహరణగా తీసుకోండి అని చెప్తున్నారు. అతని విషయంలో అతను చేసిన పాపకర్మల వల్ల ఉపచేతనాత్మక మనస్సు నిద్రపోయింది. మీ అందరికీ సూర్యదాస్ కథ గుర్తుందని నేను అనుకుంటున్నాను. చాలా పెద్ద స్టోరీ గుర్తుంది కదా! వాళ్ళ తల్లి చెడ్డ తల్లికి పుట్టడము, ఆయన దొంగతనాలు చేయడము, ఆయన 2 కాళ్ళు పోవడము, ఆయన అడవిలో గుహలో ఆయన ఇబ్బందులు పడ్డము, తర్వాత ఉన్నత సదాత్మచ్చి హెల్ప్ చేయడము, ఇదంతా నేను మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాను. గుర్తుందని అనుకుంటున్నా నేను.
అందులో సూరదాస్ కథలో ఏం జరిగింది? అతను చేసిన పాపకర్మల వల్ల ఉపచేతనాత్మక మనసు నిద్రపోయింది. అతనికి భౌతికమైన కుదుపు అవసరం. అది కారు ప్రయాణం రూపంలో వచ్చి అతనిని మేల్కొల్పింది. 2 కాళ్ళు పోయాయి. హాస్పిటల్‌లో పడి కొన్ని రోజులు అవస్థలు పడ్డాయి కదా! ఆ ప్రమాదం వల్ల వరుసగా కొన్ని సంఘటనలు జరిగి అతను ఒక గుహ లోపలికి వెళ్ళాడు. మృత్యువు తప్పదని తెలిసినప్పుడు చివరికి తాను చేసిన తప్పులు తెలుసుకున్నాడు. ఆ రాత్రి ఆయన అంత ఘోరమైన పరిస్థితుల్లో పాములు, జంతువుల అరుపులు, కేకలు అవన్నీ విన్న తర్వాత ఆయన ఒక్కొక్కరిని పెట్టిన బాధలు ఆయనకు గుర్తుకు రావడము, అప్పుడు ఆయనకి అదొక మేల్కొలుపు జరిగింది. అదే చెప్తున్నారు. అంతరంగం అనేది పూర్తిగా నిద్రలోకి పోవడంతో ఇంత బాధాకరమైన కుదుపు అనేది అవసరమైంది. అదే నిద్రలోకి అంటే కష్టం ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు మనం ఆలోచిస్తాము. అరే! నేను ఎదుటి వాళ్ళకి ఇట్లాంటి బాధనే ఇచ్చానే అని చెప్పేసి. ఎందుకొస్తుంది ఆ కష్టం అంటే అట్లాంటి కష్టం వచ్చినప్పుడే మన అంతరంగం మనం ఆలోచించగలుగుతాము. ఈ బాహ్యంగా ఈ మైండ్‌తో లాజిక్‌గా థింక్ చేయడం అనేది వదిలేసి. అయితే కానీ వ్యక్తి ఉపచేతనాత్మక మనస్సు కొంచెం తెరుచుకొని ఉన్నా కూడా, ఆత్మ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని, ఆత్మ తాను చేసిన తప్పు ఒప్పుకోవాలని, అప్పుడు భౌతికమైన దెబ్బ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే నిన్న కూడా మనం ప్రశ్నలో వచ్చింది గదా! మన భౌతికమైన మైండు 100% ఓపెన్‌గా ఉన్నా, మన అంతరంగం అనేది 1, 2% ఓపెన్‌గా ఉండి, 100% ఉండాల్సిన మన అంతరంగము 1, 2% ఓపెన్‌గా ఉన్నా కూడా ఈ 100% ఓపెన్ అయి ఉన్న ఈ లాజికల్ మైండ్‌ని అది డామినేట్ చేయగలుగుతుంది. ఆ 1, 2% తోటే మనకు మెసేజెస్ అన్నీ ఇవ్వగలుగుతుంది. మనల్ని సన్మార్గంలోకి నడపగలుగుతుంది అని మనం నిన్నటి ప్రశ్నలో వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అదే ఇక్కడ అంటున్నారు. మీ అంతరంగం కొంచెం తెరుచుకొని ఉన్నా కూడా ఆత్మ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆత్మ తాను చేసిన తప్పు ఒప్పుకోవాలని, అప్పుడు భౌతికమైన దెబ్బ నుంచి తప్పించుకోవచ్చని చెప్పేసి ఒప్పుకొనడం అన్నప్పుడు ఒప్పుకోవడం అంటేనే మార్పుకు మనము మనస్ఫూర్తిగా అంగీకరించామని అర్థం. ఒక్కసారి ఒప్పుకోవడం అనేది చూడండి మీరు అబ్జర్వ్ చేసి ఎన్ని అడ్డుపడతా ఉంటాయో నేనిది చేసింది తప్పు అనే మాట మనం ఒప్పుకోవాలంటే మనసు లోపల ఇన్ని రకాలుగా మనకు ఎమోషన్స్ అడ్డుపడతా ఉంటాయి. అదే చెప్తున్నారు. ఒప్పుకోవడం అన్నప్పుడు మనం మార్పుకు మనస్ఫూర్తిగా ఆ మార్పును అంగీకరించామని అర్థం. సూరదాసు నిజంగానే పశ్చాత్తాపం చెంది మారాలని భావించినప్పుడే సహాయం అనేది ఆ ఉన్నత దైవిక సదాత్మలు అందించారు. ఎప్పుడైతే మనం లాజికల్ మైండ్ తోటి ఆర్గ్యూ చేస్తూ ఉంటామో, నేను ఇది చేసింది కరెక్టే, నేను అది కరెక్టే అని మాట్లాడుతున్నప్పుడు మనకు ఆ ఉన్నత సదాత్మలు కూడా సహాయం చెయ్యరు. ఎప్పుడు మనం నిజంగా మనస్ఫూర్తిగా నేను ఇట్లా ప్రవర్తిస్తున్నాను. నా ఈ ప్రవర్తన వల్ల నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. లేదా ఇంకేవైనా మనం ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోగలగాలి. నా లోపల ఇది ఉంది అని ఫస్ట్ మనము అంగీకరించినప్పుడు మాత్రమే మనకు సహాయం అనేది అందుతుంది అంటున్నారు. తన తప్పులన్నీ ఒప్పుకొని మారాలనుకున్నాడు. కానీ తనకు తానే చీకటి గుహలో అడవి మధ్యలో క్రూర జంతువుల మధ్య ఒప్పుకున్నాడు. ఈ ఈ ఇంత ఇంత ఘోరమైన సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒప్పుకున్నాడు. అది దేవాలయం కాదు. ఎవరు అతన్ని తన తప్పును ఒప్పుకొమ్మని చెప్పి ఒప్పుకొనడం వినలేదు. అతని అంతరంగం మాత్రమే విందా మాట. భూలోకంలో మత గురువులు, ప్రీస్టుల దగ్గర తప్పులు ఒప్పుకొని తప్పులు క్షమించబడతాయనే అపోహ అనేది భూలోకంలో ఉంది. ఇది పూర్తిగా అబద్ధం. ప్రీస్టుకు ఇటువంటి శక్తి లేనే లేదు. అతను కూడా మనిషే. ఆ ప్రీస్ట్‌కి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఆయన మీకు మార్గాన్ని నిర్దేశించగలడు. మీరు ఒప్పుకున్నప్పుడు మీ అంతరంగం అనేది మీ అంతరంగం ముందు తప్పు చేశానని చెబుతున్నారు. అంటే ఏదో గుళ్ళోకెళ్ళి మనకన్నా ఉన్నత జ్ఞానం ఉన్న గురువు దగ్గరకో, ప్రీస్ట్ దగ్గరకో ఎళ్లి వాళ్ళు మీ తప్పును ఒప్పుకోండి అని చెప్పేసి వాళ్ళడిగితే మనం తలూపడం అది కాదు. అంతరంగంలో నుంచి రావాల్సిన మార్పు. అంటే ఈ సూరదాసుకు ఒక అడవిలో, గుహలో అర్ధరాత్రి పూట అక్కడ ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఎవ్వరు లేకపోయినా ఆయన అంతరంగంలో నుంచి హృదయపూర్వకంగా ఆ మార్పొచ్చింది. నేను బ్రతికితే చాలు నేను చేసిన తప్పులన్నీ నేను సరిదిద్దుకుంటాను. ఎవరి దగ్గరైతే డబ్బు తీసుకున్నానో వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తాను.
చేస్తాను. నేను ఇప్పటి నుంచి సన్మార్గంలో బ్రతుకుతాను. ఇవన్నీ ఆ రోజు రాత్రి ఆయన అనుకున్నాడు కాబట్టి, ఆ ఉన్నత సదాత్మ వచ్చి సహాయం చేసింది. ఇక్కడ అదే చెప్తున్నారు. ఎవ్వరి ముందో మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మార్పనేది మీ అంతరంగంలో వచ్చినప్పుడు మీకు మార్గాన్ని నిర్దేశించగలుగుతారు ఆ ఉన్నత సదాత్మలు. మీరు ఒప్పుకున్నప్పుడు మీ అంతరంగం ముందు తప్పు చేశానని మీరు ఒప్పుకున్నప్పుడు అది జరుగుతుందంటున్నారు. మారడానికి సాయం చెయ్యమని దానిని కోరుతున్నారని అర్థం చేసుకోండి. ఒక్కసారి నేను మళ్ళొక్కసారి దీన్ని చదువుతాను వినండి. ఇక్కడ భూలోకంలో మత గురువులు, ప్రీస్టుల దగ్గర తప్పులొప్పుకుంటే తప్పులు క్షమించబడతాయనే అపోహ ఉంది. ఇది పూర్తిగా అబద్ధం. ప్రీస్టుకు ఇటువంటి శక్తి లేదు. అతను కూడా మనిషే. ఆ ప్రీస్ట్‌కి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఆయన మీకు మార్గాన్ని నిర్దేశించగలుగుతాడు. మీరు ఒప్పుకున్నప్పుడు మీరు మీ ఉపచేతనాత్మక మనస్సు ముందు తప్పు చేశానని చెబుతున్నారు. మారడానికి సాయం చేయమని దానిని కోరుతున్నారని అర్థం చేసుకోండి. దేన్ని? అంతరంగాన్ని. ఎక్కడ ఒప్పుకుంటున్నారు? మీ అంతరంగంలోనే అంతరంగానికి చెప్తున్నారు. మన లోపల జరిగేవన్నీ అంతరంగం వింటూ ఉంటుంది. దాని లోపలన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి కదా! ఒక ప్రీస్ట్ దగ్గర ఒప్పుకుంటే ఆయనకసలు ఆ జ్ఞానం అనేదుంటే మీ అంతరంగంతోటి కనెక్ట్ అవ్వండి. ఆ విషయాలు చెప్తాడు. ఆయన ఒక మనిషి. ఆయనకు ఆ జ్ఞానము ఉందో లేదో ఎవరికి తెలుసు? అందుకే మీరు మీ అంతరంగం లోపల మీరు ఈ మార్పు కోసం ప్రయత్నం చెయ్యండి అంటున్నారు. భూలోకంలో పశ్చాత్తాపం అనే పదానికి కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ పశ్చాత్తాపం అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు భూలోకంలో అంటున్నారు. పశ్చాత్తాపం అంటే చేసిన కర్మలకు విచారించడం మాత్రమే కాదు. నిజంగా మారి చేసిన తప్పును దిద్దుకొనటం. మళ్ళీ ఎన్నడూ ఆ తప్పులు చేయకుండా ఉండటం. ఆత్మ నుంచి మాత్రమే మానవ సత్తను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 'సూర్యదాస్' కథలో చూడండి. ఆయన రాత్రి అంతా వేడుకొని నేను మారుతాను, ఇవన్నీ చెప్తాడు కదా! నేను ఎవరి దగ్గరైతే దొంగతనం చేశానో వాళ్ళందరికీ ఆ వస్తువులు తిరిగిచ్చేస్తాను. ఇప్పటి నుంచి నేను నిజాయితీగా ఉంటాను. ఇన్ని చేసిన తర్వాత ఉదయమే ఉన్నత సదాత్మ వచ్చి వెంబటే సహాయం చెయ్యలేదు. ఒక ప్రశ్నేసింది. నేను ఎవరికి సహాయం చేస్తానో వాళ్ళు ఖచ్చితంగా నాకు నిజం చెప్తేనే నేను వాళ్ళకి సహాయం చేస్తాను అన్న ఒక మాట అన్నప్పుడు ఆయనకి ఎందుకంటే అక్కడ సహాయం కావాలి. అడవి నుంచి బయటికెళ్ళాలి. ఎవ్వరూ లేరు. మానవ మాత్రుడే లేడు. ఈయనకి నిజం చెప్తే నేనింత క్రూరుడినని చెప్పేసి నన్ను వదిలేస్తాడేమో అని అబద్ధం చెప్పాలనిపించింది. కానీ ఆయన ఆ క్షణంలో ఏది జరిగినా పర్వాలేదు. నేను జరిగింది జరిగినట్టు చెప్తానని మొత్తం జరిగిన విషయాన్నంతా చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఉన్నత సదాత్మ సహాయం చేస్తారు. అంటే అదేంటి సూరదాస్‌కి పరీక్ష. పరీక్షలో ఆయన నెగ్గాడు కాబట్టి ఆయన సహాయము అందుకున్నాడు. ఇక్కడ కూడా వీళ్ళు మనకదే చెప్తున్నారు. ఎప్పుడైనా పశ్చాత్తాపం పడడం అంటే ఏదో బాధపడి ఏడ్చి కర్మలను విచారించడం మాత్రమే కాదు. ఆ చేసిన తప్పు నిజంగా మారి దాని తప్పును సరిదిద్దుకోవాలి. మళ్ళీ ఎన్నడూ అట్లాంటి తప్పులు చేయకుండా ఉండాలి. ఆత్మ నుంచి మాత్రమే మానవ సత్తను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఎవరు ఆ ఆత్మను ఆధ్యాత్మికంగా ఎదగమని బలవంతం చెయ్యరు. ఫ్రీ విల్ ఉంది కదా! ఇది ఆ ఆత్మకు ఎంత మంచిదైనా సరే అలా చెయ్యరు. బలవంతం చేయడం అనేది ఉండదు. ఇది సంకల్ప స్వేచ్ఛ యొక్క నియమం. దేవుని సహాయకులకు ఆ ఆత్మ నిజంగా బాగుపడాలని కోరుకుంటే తెలుసుకునే శక్తి ఉంది. ఇక్కడ ఈ దేవుని సహాయకులకు ఆ ఆత్మ నిజంగా బాగుపడాలని కోరుకుంటే తెలుసుకునే శక్తి ఉంది. అంటే ఆత్మలోకంలోని ఆత్మలకు మారాలని ఒక ఆత్మ తీసుకునే నిర్ణయంలోని బలహీనత గాని, శక్తిని గాని నిర్ణయించే శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రగతికి హృదయపూర్వకంగా మారాలనుకోవడమే కీలకం. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే హృదయపూర్వకంగా మనం మారాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ వైపుకు అడుగులు వేయడమే ము కీలకమైన విషయం అంటున్నారు. ఇంకా ఎవరైతే మనకు సహాయకులు ఉంటారో ఆత్మలోకం నుంచి నిజంగా మనకు సహాయపడే సహాయకులు ఉంటారో వాళ్ళు మన అంతరంగం నుంచి వచ్చే విషయాలను తెలుసుకోవాలని, మనం మారాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ మన పైన ఎట్లాంటి బలవంతాన్ని వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే మనకంటూ ఒక సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది. మనం ఏ దారిలో నడవాలనేది మనపైనే ఆధారపడి ఉంటుంది అంటున్నారు. అయితే ఇంకా
ఆధ్యాత్మిక ప్రగతికి హృదయపూర్వకంగా మారాలనుకోవడమే కీలకం. అప్పుడు మాత్రమే మీ ఉపచేతనాత్మక మనస్సు వెలుగు వైపు ఆత్మను నడిపించగలుగుతుంది అంటున్నారు. ఇదండి. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాము.